అందరికీ నమస్కారం. నేను మీ దుక్క బాలరాజు, పాతపట్నం నియోజకవర్గం. ఈరోజు మెల్లియాపుట్టి మండలం మర్రిపాడు సి గ్రామ పంచాయతీ పరిధిలో కార్యాలయం ఆనించి ఈరోజు శ్రీమతి కురిగన భవానీ గారు పాతపట్నం జనసేన పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని మండలం మొత్తం జన సైనికులతో ఈరోజు ఒక మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించదలిసాము. అయితే దానికి ఎటువంటి పర్మిషన్లు అనేవి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అనేసి మాకు తెలుసు. ఎందుకంటే గతంలో చాలామంది కూడా వైద్య శిబిరాలు నిర్వహిస్తే అనుమతులు అక్కర్లేదనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే మేము అక్కడ పంచాయతీ కార్యదర్శికి, ఎంపీడీఓకి సాధారణంగా చెప్పాలి కాబట్టి మీరు రండి, మా కార్యక్రమం మేము చేస్తాం అనేసి చెప్తే సరే అన్నాడు. తెల్లవారితే మేము కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాక మీరు అక్కడ కార్యక్రమం చేయడానికి వీల్లేదు అని ఫోన్ చేశారు. ఎందుకు ఇది ఇలా అంటున్నారంటే, మీరు కూటమి నాయకులకి చెప్పట్లేదు, అందులో టీడీపీ నాయకులకి మీరు చెప్పలేదు, ఎక్స్ సర్పంచ్కి చెప్పలేదు అనేసి ఇలాంటి మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీ గారు మరియు మెల్లియాపుట్టి మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు ఇద్దరు కూడా గట్టిగానే నాతో వారించారు. నేను ఒకటే చెప్పాను, ఏ గ్రామంలో అయితే కార్యక్రమాలు నిర్వహిస్తాం ఆ గ్రామంలో మాకు నచ్చిన పెద్దలకి, చిన్నకి, పెద్దకి పిలుచుకొని మేము కార్యక్రమం చేస్తాము. కూటమిలో నాయకులకి పిలాలి అనే అధికారులు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. అదే అధికారికి మేము ఈరోజు అడుగుతున్నా, మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయ్యింది, ఏ రోజు కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా ఎంతమంది కూటమి నాయకులకి 37 పంచాయతీలు పిలిచినారు మీరు? మన మెల్లియాపుట్టి మండలంలో 37 పంచాయతీల్లోపు 34 పంచాయతీల్లోపు వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు మాత్రమే ఉన్నారు. మిగతా 3 పంచాయతీల్లోపు టీడీపీ సర్పంచ్లు ఉన్నారు. టీడీపీ సర్పంచ్లు ఉన్నప్పుడు మీరు ఆ పంచాయతీలో చేసి మిగతా 34 పంచాయతీలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారని మీరు ఎక్కడైనా కార్యక్రమాలు వదిలేశారా? ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం మానేశారా? మేము ప్రభుత్వ కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించవలసిన ప్రభుత్వ కార్యక్రమాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు మన మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా కూటమిని కలుపుకొని వెళ్ళండి అని చెప్తే మీరు అధికారులు కూడా ఎంతవరకు మీరు కలుపుకొని వెళ్ళారు? ఒక అధికారి ఒక మండలంలో ఒక పార్టీని నడిపిస్తున్న నాకు మీరు ఫోన్ చేసి మీరు మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి వీల్లేదు, మీ నాయకులు పుట్టినరోజులు ఉంటే మీ ఇంట్లో చేసుకోండి, మీ ఊర్లో చేసుకోండి, పంచాయతీ ఆవరణంలోపు మీరు ఎలా చేస్తారు? ఖాళీ స్థలం ఉంది కాబట్టి మేము అక్కడ చేసాము. అక్కడ చేస్తే మాకు వచ్చే వాళ్ళకి, రానుపోను వెళ్ళే వాళ్ళకి మెడికల్ క్యాంప్ అనేసి స్పష్టంగా కనబడుతుందనేసి మేము చేయడానికి అక్కడ ఏర్పాట్లు చేసామే తప్ప మేమేదో అక్కడ లేకపోతే ఇంకో దగ్గర పెట్టుకుంటే అవదనేసి కాదండి. మీరు పంచాయతీ కార్యదర్శులు కానీ, పంచాయతీ ఎంపీడీఓ కానీ, ఇక్కడ 37 పంచాయతీలో జన సైనికులు ఒకరు ఇద్దరు ఊరికి పనికొచ్చిన వాళ్ళు, పనికి రాని వాళ్ళు, జెండా పోసిన కార్యకర్తలు ఉన్నారు. ఎంతమందికి మీరు తెలియజేశారు కార్యక్రమాలు? తెలుగుదేశం నాయకులకి మేము ఒకటే చెప్తున్నాం, మేము పొత్తుకి విరుద్ధం కాదు, మేము ఇప్పటికి కూడా పార్టీని, పొత్తుని గౌరవిస్తున్నాం. అధికారులతో ఇలాగ మమ్మల్ని బెదిరింపు ధోరణికి పాల్పడి అధికారులతో మాకు బెదిరింపులు చేసి మా కార్యక్రమాలు అడ్డుకోవడం ఏమాత్రం సబబు కాదు. మేము తక్షణమే మా పార్టీ అధ్యక్షులకి మరియు జిల్లా అధ్యక్షులకి, ఈ శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అయిన కురిగన రవి గారికి ఈ విషయం తెలియజేస్తాం. మేము ఇప్పటికి తెలియజేయలేదు, తెలియజేస్తాం. తప్పకుండా ఈ విషయాన్ని కళ్యాణ్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఇది చిన్న సమస్య కావచ్చు, గోటుతో పోయింది గొడ్డల వరకు తీసుకొస్తాను. రేపటి రోజున స్థానిక ఎలక్షన్ ఉంది. మేము ఇలాగైతే మేము కళ్యాణ్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మా నాయకునికి ఇలాంటి పరిస్థితులు ఉంటే మేము గ్రామాల్లో తిరగలేము, గ్రామాల్లో ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తాము? మా నాయకత్వాన్ని మేము బలోపేతం చేసుకోవాల్సిన అవసరం మాకు ఉన్నది. మేము పదవులు అడగట్లేదు, మేము ప్రభుత్వ కార్యక్రమాల కుర్చీల కోసం వెంపర్లాడట్లేదు. ప్రభుత్వము కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పొత్తు ఉంటుందని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే మేము మా యొక్క మనసును మార్చుకొని మేము ఉంటున్నామే తప్ప మీరు అధికారిగా మీరు తెలుగుదేశం చెప్పండి, వాళ్ళకి పిలిస్తేనే మీరు ఇక్కడ కార్యక్రమం చేయడానికి అనుమతి, వాళ్ళు లేకపోతే మీకు అనుమతి లేదని అనడము ఖచ్చితంగా ఇది అధికార దుర్వినియోగమే. మీరు అధికార దుర్వినియోగం గతంలో తెలుగుదేశం వారు ఎవరైతే చేశారో అదే ప్రాంగణంలో నా దగ్గర వీడియో ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళు చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారు? మేము కూటమిలో ఉన్నాం, వాళ్ళు ఏమైనా మాకు పిలిచి చేశారా?
పంచాయతీల్లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎవరు కూడా గౌరవం లేదు. మీరు మా నాయకులకి మేము పుట్టినరోజులు చేస్తే పార్టీ బలోపేతం అవుతుంది అయ్యా. పార్టీ బలోపేతం కోసం మేము పని చేస్తాము. మా స్వార్థం కాదు, మా స్వార్థం కోసం కాదు. మా ఇంట్లో డబ్బులు తెచ్చి మేము కష్టపడి మా డబ్బులతో మేము కార్యక్రమాలు చేస్తున్నాము. మా డబ్బులతో పార్టీని జనాలకు తీసుకెళ్తున్నాము. ఈరోజు జనసేన పార్టీకి 21 స్థానాలు ఉంటే ఉండొచ్చు, రేపటి రోజు రెట్టింపు అవుతాయి, లేకపోతే ఇంకోటి అవుతుంది. అంతేగాని మీరు మమ్మల్ని ఇలాగ అధికారులను అడ్డం పెట్టుకుని మా యొక్క కార్యక్రమాలకు అడ్డుతొలగడము ఏమాత్రం కూడా భావ్యం కాదు. దీన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు, అలాగే బీజేపీ పెద్దలు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జిల్లా అధ్యక్షులు మరొకసారి పునర్పరిశీలించి మాకు ఎటువంటి బెదిరింపులు చేశారు ఆ ఆడియో క్లిప్పింగ్స్ కూడా నేను పంపిస్తాను. ఖచ్చితంగా మరొకసారి దీన్ని పునర్పరిశీలన చేయాలనేసి వినయపూర్వకంగా కోరుకుంటున్నా. జై హింద్.